चांगलं पुरेच नाही आला का? ఓకే ఫస్ట్ నుంచి చేద్దాం ఇంకోసారి రిపీట్. యోగిక్ జాగింగ్ 12 అభ్యాసాలు ఉంటాయి. ఇది ఫస్ట్ సార్ మీకోసం మళ్ళీ స్టార్ట్. పర్యావరణాన్ని సంరక్షించే మహనీయులు. నిన్న కవటాలలో వెళ్తున్నా, రోడ్డు పక్కల అన్ని చెట్లు ఒక్కటి కూడా చచ్చిలేదు. కొందరు రాజకీయ నాయకులు పెడతారు చెట్లు, ఎన్ని లక్షలు పెట్టిన దాంట్లో కొన్ని కూడా బతకవు. కానీ మీరు పెట్టిన చెట్లు అన్నీ బతికి ఉన్నాయి. ఇది రెండవది. తర్వాత ఇది మూడవది. ఇది మూడవది. నాలుగవది ఇది. దీంతో మోకాలు నొప్పులు రావు. ఏదైనా ఉన్న చోట ఉంటే, కదలిక లేని చోట చెడు ఉద్భవిస్తుంది. ఎక్కడైనా నీళ్ళు ఒకే చోట నిలిచి ఉంటే మురికి అవుతుంది, దుర్వాసన వస్తుంది. శరీరం కూడా అంతే, దానికి కదలిక లేకపోతే, ఇలా వివిధ రకాల కదలికలు లేకపోతే తుప్పు పట్టిపోతుంది. ఏ విధంగా ఒక ట్రాక్టర్ ఒక మూలను పడేసి ఉంచేస్తే తుప్పు పట్టి నడవదు, అదేవిధంగా బాడీ కూడా అంతే. దానికోసం పెయిన్ కిల్లర్స్ తింటుంటారు. పెయిన్ కిల్లర్ దానికి బానిసై మళ్ళీ లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. ఇవన్నీ జీవితంలో సంపాదించినంత డబ్బు అంతా దాంట్లో పోషిస్తుంది. ఆ దుస్థితి రావద్దు. అందుకే దేశవ్యాప్తంగా మా 500 యోగ ప్రచారకులు, వాళ్ళ మీద 20 మంది మేము నిరీక్షకులు చూస్తూ అన్ని విలేజ్లలో, డిస్టిక్లలో దేశవ్యాప్తంగా ఉచిత యోగా శిక్షణలు నడుపుతున్నాం. ఫ్రీ యోగా క్లాసెస్. ప్రపంచానికి ఫ్రీ యోగా క్లాసెస్ ఇచ్చే మహనీయుడు స్వామి రామ్దేవ్. ఇది ఏడవది. ఇలా శ్వాస తీసుకుంటూ సాగదీయాలి. హే దేవా నీవే సర్వస్వం. శ్వాస వదిలేస్తూ ముందుకు రావాలి, శ్వాస తీసుకుంటూ వెనక్కి వెళ్ళాలి. ఎప్పుడు కూడా ఇలా చేస్తే అదొక నియమం అన్నట్టు. నియమాలు పాటించిన వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. ఏ నియమాలైనా, సమయ పాలన, ఆహార పద్ధతులు, ఏదైనా దేంట్లో కూడా ఒక నియమ పాలన లేకపోతే పాడవుతుంది. 8వది ఇలా శ్వాస తీసుకుంటూ సైడ్, చెవి పై నుండి చెయ్యి రావాలి ఇలా. దీంతో సైడ్కున్న ఫ్యాట్ కరిగిపోతుంది. మెడిసిన్ తింటే ఫ్యాట్ కరగదు, శారీరక శ్రమ లేకపోయినదే. చాలామంది బరువు తగ్గాల, బరువు పెరగాల, నేను తొందరగా తగ్గాలని కొంచెం ఎక్కువ తినేసి చనిపోతున్నారు చాలామంది. శారీరక శ్రమ లేనిదే ఏది కూడా సాధ్యం కాదు. అందుకే స్వామి చెప్తారు, నీ కష్టాన్ని నమ్ముకో, జాతకాన్ని కాదు అని. 9వది శ్వాస తీసుకోవాలి, వదిలేస్తూ ఇలా పూరతిరో ధ్యానరేఖ ఆడ. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలేస్తూ ముందుకి. కుడి చేతిని తీసుకొచ్చి ఎడమ కాలికి అంటించాలి, పైన చూడాలి. ఎడమ చేతిని తీసుకొచ్చి కుడి కాలికి అంటించాలి, పైన చూడాలి. ఇది 5 సార్లు, అలవాటు అయితే 10, 20 సార్లు, 50 సార్లు కూడా చేయొచ్చు. ఫిజికల్లీ ఫిట్ అవుతారు, మెంటల్లీ అలర్ట్, ఎకానమికల్లీ స్ట్రాంగ్. హౌ ఎకానమికల్లీ స్ట్రాంగ్? మీ డబ్బు ప్రతిదానికి హాస్పిటల్లో వెళ్ళదు. అందరూ భయపడేది హాస్పిటల్లకే, డాక్టర్లకే. ఎంత బిల్లు చేసిస్తాడు. దానికోసం ఆస్తులు కూడా అమ్మడానికి సిద్ధపడతారు. దానికి బదులు ప్రతిరోజు అరగంట, గంట ఇలా యోగాకి కేటాయిస్తే ఫిజికల్లీ ఫిట్,
mentally alert, economically strong. Every country will be progress with yoga Ayurveda. ఇది 10వది. ముందు వెనుక ఉన్న ఫ్యాట్ కరిగిపోతుంది దీని ద్వారా. ఇలా వచ్చేయాలి అందరికీ. ఇలా వస్తుందా? కొందరికి రెండు చేతులు పెట్టాల్సి ఉంటుంది. ఇలా ఉండాలి. ఇది బాడీ స్ట్రక్చర్. ఇలా ఉండాలి, వచ్చేయాలి. ఇలా చేస్తే అవుతారు ఎవరైనా. ఇది 10వది. 11వది ఇది. ఇలా ఇదైతే అందరికీ తెలుసు, స్కూల్లో నేర్చుకున్నాం ఇవన్నీ. ఆక్సిజన్ వల్లనే మనసు బలంగా అవుతుంది, శరీరం బలంగా అవుతుంది. ఇది 11వది. 12వది ఇలా ఉంటుంది. రెండు చేతులు ముందు వైపు ఉంచాలి. ఇలా ఏక్ దో ఏక్ దో ఏక్ దో ఏక్ దో ఏక్ దో ఏక్ దో, ఈ విధంగా. ఇది వామప్ ఎక్సర్సైజ్ ఇవన్నీ. ఓం సంఘచ్చద్వం సంవదద్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే. హే ఈశ్వర, మేమందరం సంఘటితమై కలిసిమెలిసి ఉండుగాక. ఏ విధంగానైతే మా పూర్వీకులు తమ తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ ఏకమై దేశధర్మం కోసం, దేశ స్వతంత్రం కోసం జాతిమత భేదాలు లేకుండా ఏకత్రితమై మంచితనంతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారో, అదేవిధంగా మేమంతా సంఘటితమై దేశ అభివృద్ధి కోసం, అపవిత్రతను అడ్డుకోవడం కోసం, అధర్మాన్ని మట్టి కల్పించడం కోసం ధర్మ జాగరణ చేయుగాక. ఇలా 12 అభ్యాసాలు. చెమటలు వచ్చినాయి ఎవరికైనా? నాకైతే వచ్చాయి. నెక్స్ట్, ఇది యోగిక్ జాగింగ్ అభ్యాసాలు. దీంతో ఏంటంటే బెనిఫిట్, బాడీ టోటల్ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉండకపోవడంతో, బాడీ ఫ్లెక్సిబుల్ లేకపోవడంతో జాయింట్ పెయిన్స్ వస్తాయి, ఆర్థరైటిస్ సమస్య వస్తుంది, సోరియాసిస్, ఇవేనీ డిసీజ్. ఇవి చేయకపోతే, శరీరంలో కదలిక లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. ఎక్కడ ఎంత ఫ్యాట్ ఉండాలో అంత ఉంటుంది. టోటల్ బాడీని వార్మప్ చేస్తుంది. ఈ ఎక్సర్సైజ్ 12 చేసుకోవాలి. నెక్స్ట్, సూర్య నమస్కారాలు ఉంటాయి. వీటిలో కూడా 12 స్టెప్స్ ఉంటాయి. ఇది చేయడం వల్ల బాడీలో కాల్షియం, ఫాస్ఫరస్ లెవెల్స్ మంచిగా ఉంటాయి. టోటల్ బాడీ జాయింట్స్ అన్నీ ఫ్లెక్సిబుల్ అవుతాయి. ఒక ఇమ్యూనిటీ పవర్ అనేది బాడీలో అపారంగా పెరిగిపోతుంది సూర్య నమస్కారాలు చేయడం వల్ల. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది సూర్య నమస్కారాల వల్ల. ఆ విధంగా ఫిజికల్లీ ఫిట్, మెంటల్లీ అలర్ట్, ఎకానమికలీ స్ట్రాంగ్ ఉండొచ్చు జీవితంలో సూర్య నమస్కారాల వల్ల. ఇవన్నీ ఎంత వీలైతే అంత చేసుకోవాలి. నేను రోజు 60 చేసుకుంటాను సూర్య నమస్కారాలు. ఒక్క దాంట్లో 12 స్టెప్స్ ఉంటాయి. 600 దండు బయటకులు చేసుకుంటాను. పుషప్లు, నిలబడి చేసేటి. కొందరు చూసి ఉండొచ్చు నా వీడియో. ప్రణామాసనం, ఇది అందరూ కావచ్చు, అందరిలో బలం ఉంది. ఆ గాలియే దేవుడు, ఆ సూర్యుడే దేవుడు. ఆ సూర్యుని వల్లనే పోషక తత్వాలు వస్తున్నాయి. పుష్టియుక్తం, సుగంధితం అవుతుంది ఆ గాలి వల్లనే. ఇలా ఇది శ్వాస వదిలేయాలి. ఇలా శ్వాస తీసుకోవాలి. ఇలా రైట్ లెగ్ ముందు ఉండాలి. దీనిని అశ్వసంచరణాసనం అంటారు. ఇలా 2 చేతుల మధ్య ఉంచేటట్టు చేసుకోవాలి. శ్వాస తీసుకుంటూ పైకి చూడాలి. మళ్ళీ శ్వాస వదిలేస్తూ ఇలా పర్వతాసన స్థితి. నాభి వైపు చూడాలి. మళ్ళీ సాష్టాంగ నమస్కారాసనం. నేడు యోగా గురువులను చూసి యాక్టర్స్
కూడా యాక్టర్స్ కూడా యోగా చేస్తున్నారు, ఫిట్గా ఉంటున్నారు. కానీ వాళ్ళని కళ్ళప్పగించి చూసే వాళ్ళు మాత్రం చేయట్లేదు. వాళ్ళని చూసి చూసి జీవితం పాడైపోతుంది. కానీ వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ చేయట్లేదు. యువత ఇలా నాభి వైపు చూడాలి, మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఇలా పైకి చూడాలి. అశ్వ సంచలన, మళ్ళీ పాదహస్తాసన్, ఊర్ధ్వహస్తాసన్. ఇలా ఊర్ధ్వహస్తాసన్ ఇలా రావాలి, మళ్ళీ ఇలా రావాలి. ఇది ఒక డిసిప్లిన్. యోగా గివ్స్ డిసిప్లిన్ ఇన్ అవర్ లైఫ్. Exercise gives discipline in our life. Without discipline, failure life. శ్వాస తీసుకుంటూ ఇలా వెనక్కి, శ్వాస వదిలేస్తూ ఇలా ముందుకి, మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఇలా, మళ్ళీ శ్వాస వదిలేస్తూ నాభి వైపు చూడాలి, మళ్ళీ ఇలా సాష్టాంగ నమస్కారం. ఇలా నడుం భాగం పైననే ఉండాలి. అష్టాంగాలు భూమిని స్పర్శిస్తాయి. ఛాతీ భాగం, 2 అరిచేతులు, నాసిక, గడ్డం, 2 అరికాళ్ళు, 2 మోకాళ్ళు ఇలా భూమిని స్పర్శించడానికి సాష్టాంగ నమస్కారాసనం అంటారు. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఇలా భుజంగాసనం, ఇలా పాము ఆకృతిలో లేవడం, దీన్ని భుజంగాసనం అంటారు. మళ్ళీ శ్వాస వదిలిస్తూ మౌంటైన్ షేప్, పర్వతాసనం. మళ్ళీ లెఫ్ట్ లెగ్ ముందుకు రావాలి. पूरे थिर भाई चांगला पूरे जण दिसावा అయితే పూరే జన చాంగల. శ్వాస తీసుకుంటూ పై, వెనుకున్న కాలు మళ్ళీ ముందుకు తీసుకురావాలి. ఇప్పుడు చేతులు ఇలా డైరెక్ట్ అర్ధచంద్రాకారంలో రావాలి. ఇలా వచ్చి ఇలా ఇలా తీసుకొచ్చి ఇలా. చాలా కొందరు ఇలా చేస్తుంటారు. ఇలా చేసి ఇక్కడ నుండి బెనిఫిట్ ఉండదు. ఇలా చేస్తేనే పొట్ట తగ్గుతుంది. ఇలా చేస్తేనే పొట్ట తగ్గుతుంది, లేవల్ అవుతుంది. ఇంకొకసారి చేస్తాను, తర్వాత మీరే చేస్తారు నేను చెప్తూ ఉంటే. ఫస్ట్ ఇది ప్రణామాసన అంటారు. ఊర్ధ్వహస్తాసన్ ఇలా, పాదహస్తాసన్ ఇలా, అశ్వసంచరణాసన్ ఇలా పైకి చూడాలి. పర్వతాసన్, మళ్ళీ సాష్టాంగ నమస్కారాసనం చేస్తాం, మౌంటైన్ చేస్తారు. మళ్ళీ దీని తర్వాత మనం భుజంగాసనం చేస్తాం, దీని పేరు భుజంగాసనం. మళ్ళీ దీని తర్వాత ఇలా పర్వతాసనం చేస్తాం. తర్వాత అశ్వ సంచలనాసనం చేస్తాం. ఇలా లెఫ్ట్ లెగ్ ముందు వస్తుంది. మళ్ళీ పాదహస్తాసన్ ఇలా చేస్తాం. ఊర్ధ్వహస్తాసన్ ఇలా చేయాలి. ఇలా ప్రణామాసన్. ఇప్పుడు మీరే చేస్తారు. ప్రణామాసన్, ఊర్ధ్వహస్తాసన్, పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్, పర్వతాసన్, సాష్టాంగ నమస్కారాసన్, భుజంగాసన్, पर्वतासन, अश्वसंचलनासन, वेरी नाइस, पादहस्तासन, ऊर्ध्वहस्तासन, प्रणामासन. आरोग्य माध्यमं शरीर माध्यमं खलु धर्म साधनं ధర్మార్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, లాభం లేదు. డబ్బులు బాగున్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్, లాభం లేదు. దృఢమైన శరీరం, స్థిరమైన మనసు, దృఢమైన శరీరం, స్థిరమైన మనసు, వాళ్ళే భాగ్యవంతులు ఈ భూమి మీద. అమెరికాలో కూడా చాలా డబ్బులు ఉన్నాయి, కరోనా వస్తే అందరు గుంపులు గుంపులుగా చనిపోతున్నారు, లాభం. కాబట్టి కనీసం 40 నిమిషాలు, కనీసం 40 నిమిషాలు కేవలం సూర్య నమస్కారాలు చేయండి, టైం లేకపోతే. కానీ 40 నిమిషాలు, 1 గంట, కనీసం అరగంట కేటాయించాలి ఆరోగ్యం కోసం. ఆ దుకాణం అవి ఇవి
80 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికితే తెరుచుకుంటూ ఉండొచ్చు జీవితాంతం. కానీ చాలామంది కష్టపడి 30 సంవత్సరాలను దుకాణం మూసుకుంటున్నారు. జీవితం అనే దుకాణం, దుకాణం అని. తిండికి టైం లేదు. వీటికి వీటి వల్ల ప్రణామాసనం ఇంకొకసారి రోజు 12 చేసుకోవాలి. ప్రణామాసనం, ఊర్ధ్వహస్తాసన్, పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్. అందరు సూర్య నమస్కారాలు పర్ఫెక్ట్. ఇవాళ వచ్చిన వాళ్ళు కూడా, నిన్న వచ్చిన వాళ్ళు కూడా అలా రోజు చేసుకోండి. పిల్లలకు చేయించండి. ఇంట్లో ఎవ్వరు కూడా అనారోగ్యంగా ఉండొద్దు. ఇంట్లో ఒక్కరు అనారోగ్యంగా ఉన్న కుటుంబం అంతా బాధపడుతుంది. కేవలం మీరే చేయడం కాదు, పిల్లలకు కూడా చేయిస్తే చాలా బాగుంటుంది. తల్లిదండ్రుల సక్సెస్ పిల్లల ప్రోగ్రెస్. పిల్లల జీవిత ప్రోగ్రెసే తల్లిదండ్రుల సక్సెస్. ఓకే, ఇంకొకసారి చేయండి. ప్రణామాసన్, ఊర్ధ్వహస్తాసన్, పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్, పర్వతాసన్, సాష్టాంగ నమస్కారాసన్, भुजंगासन, समझता भाई मांगोंगा, पर्वतासन, अश्वसंचलनासन, पादहस्तासन, ఊర్ధ్వహస్తాసన్, ప్రణామాసన్. ఒక్కటి, ఎంత వాకింగ్ రన్నింగ్ చేసినా కూడా, ఎంత యోగా చేసినా కూడా ఒక భోజనంలో కంట్రోల్ లేకపోతే అంతా ఫెయిలే. భోజనం ముఖ్యం. భోజనం ప్లస్ గాలి, ఇవే జీవిత ఆధారం. ఈ భోజనం మీద, ఈ గాలి మీద ఎవరైతే శ్రద్ధ చూపిస్తారో వాళ్ళ జీవితంలో ఎటువంటి దుఃఖాలు రావు. గాలి గుర్తొచ్చినప్పుడల్లా, కొందరికి గుర్తుండదు, అలాగే ఉండిపోతారు. గుర్తొచ్చినప్పుడు అలా దుకాణంలో కూర్చున్నా, ఎక్కడ ఏ డ్యూటీలో ఉన్నా చేయండి. గాలి కొరత వల్లనే తలనొప్పి వస్తుంది. గాలి కొరత వల్లనే కాలు చేతులు పడిపోతున్నాయి, కణాలు పడిపోతున్నాయి, మలేరియా చిన్న దోమ సతమతం చేస్తుంది. గాలి కణాలకు అందితే చాలు. కణానికి ఆక్సిజన్ కావాలి. కాబట్టి గుర్తొచ్చినప్పుడల్లా ఇలా చేసుకుంటూ ఉండండి. గుర్తొచ్చినప్పుడల్లా ఇలా సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్సర్సైజ్ చేయించండి. అప్పుడైతే దేశం అంతా బాగుంటుంది. ఇది సూర్య నమస్కారాలు. ఇది ఇంకా నిలబడి చేసి 5 చెప్పుకుందాం. ఇది మలబద్ధక సమస్య ఉండదు, పైల్స్, భగందర్ ఇవి ఏవి ఉండవు. ఫిట్గా ఉంటారు, మోషన్స్ ఫ్రీ అవుతావు వీటి వల్ల. గోరువెచ్చని నీళ్ళు తాగి పొద్దున్నే ఇవి చేశారనుకోండి, వెంటనే ప్రెషర్ వచ్చేస్తుంది. కొందరు దానికోసం సిగరెట్లు తాగుతున్నారు ప్రెషర్ కోసం, కొందరు తంబాకు గుట్కాలు తింటున్నారు ప్రెషర్. అదొక అలవాటు, మానసిక అలవాటు. మనసులో అలా మెంటల్గా ఫీల్ అయిపోయారు. ఇలా ఇటు నుండి సిగరెట్ తాగితే అటు నుండి ప్రెషర్ వస్తుంది. తినే తిండిలో అదుపులో ఉంటే చాలు. నమిలి తింటే చాలు. తినే భోజనం లిక్విడ్ అయితే చాలు. దాని పోషక తత్వాలు బాడీకి మంచిగా అందుతాయి. తినే భోజనం లిక్విడ్ అయితే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అదేవిధంగా మోషన్స్ కూడా ఫ్రీ అవుతాయి. పోషక తత్వాలు తినే భోజనంలోనే కాల్షియం, ఐరన్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, విటమిన్స్ ఇవన్నీ తినే తిండిలోనే ఉన్నాయి. కానీ చాలామంది మెడికల్లో తీసుకొని తింటున్నారు. ఎందుకంటే తినే తిండి నమిలి తినట్లేదు. అందుకే నమిలి తినకపోవడం వల్ల బాడీకి పోషక తత్వాలు అందట్లేదు, బయటి నుండి తీసుకోవాల్సి వస్తుంది. ఇలా చేయండి. లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, డైజెస్టివ్ సిస్టమ్ టోటల్ క్లీన్ అయిపోతాయి గోరువెచ్చని నీళ్ళు తాగి చేయడం వల్ల. ఇది తాడాసనం. తర్వాత ఇది తిర్యక్ తాడాసనం. తర్వాత 3వది, ఇలా చేతులు ముందు ఉంచాలి, శ్వాస తీసుకోవాలి, వదిలేస్తూ ఇలా వెనక్కి తిరగాలి. దీని పేరు అర్ధకటి చక్రాసనం. మళ్ళీ మధ్యలో శ్వాస వదిలేయాలి,
మళ్ళీ తీసుకుంటూ వెనక్కి తిరగాలి ఇలా. మళ్ళీ ఉపధర్వాలి ఇలా. మళ్ళీ తీసుకోవాలి వదిలేస్తూ ఇలా వెనక్కి. మళ్ళీ మధ్యలో శ్వాస తీసుకోవాలి వదిలేస్తూ వెనక్కి ఇలా. దీని పేరు అర్ధగడ్డి చక్రాసనం. పంది ఎందుకు బలంగా ఉంటుంది? మనిషి తిండి మనిషికి అందక దానికి అందుతుంది. తింటున్నాడు, బాదాం తింటున్నాడు, కిస్మిస్ హల్వా అన్నీ తింటున్నాడు, నమలకుండా మింగేస్తున్నాడు. బయట పడేస్తే దాని పంది తింటుంది, పందికి ఎక్కడ బొక్కలు కనిపించదు. బలంగా ఉంటుంది. ఒక బండిని ఒక కార్ని కూడా పడేస్తుంది, అంత బలం వస్తుంది. ఎందుకంటే మనిషికి అందట్లేదు పోషక తత్వ విలువ. సింపుల్. తినే తిండిని నమిలి తింటే చాలు, ఆరోగ్యం అరిచేతిలో ఉంటుంది. కొంత శారీరక వ్యాయామం ప్లస్ తినే తిండి టేస్ట్ అయితే చాలు. ఇది. తర్వాత 5వది, శ్వాస తీసుకుంటూ ఇలా ఎంత వీలైతే అంత ఇలాగే ఉండండి. చేతిని కింది వైపు కూడా తీసుకెళ్ళచ్చు, చేతిని వీలైతే. మళ్ళీ ఇలా బలవంతంగా చేయకండి, ఎంత వీలైతే అంత మీ శ్రమానుసారం, మీ శారీరక సామర్థ్యానుసారం ఇలా. ఇలా చేసేవాళ్ళు నేను ఫిట్గా ఉన్నాను, నేను బలంగా ఉన్నాను, నేను యువకులు అనేవాళ్ళు ఇలా కూడా చేయొచ్చు. ఇలా ఇలా ఈ చెయ్యి ఇలా రావాలి, ఇంతే చేయండి, కొంచెమే చేయండి. ఇలా కూడా ఈ స్థితికి మీరు రావాలని నేను చెప్తున్నాను, చూపిస్తున్నాను. మీ పిల్లల్ని చేయించాలి. చెప్పండి. ఇలా ఉన్న వాళ్ళకి ఎక్కడ గాయమైనా ఒకరోజు మగిపోతుంది, ఇక్కడ దెబ్బ తగిలినా, ఎక్కడ విషం తిన్నా కూడా అమృతం అయిపోతుంది. స్వామి దయానంద సరస్వతి అని ఉండే మహనీయుడు, ఆర్య సమాజ స్థాపకుడు. ఆయన 16 సార్లు విషం ఇచ్చారు, అయినా కూడా చనిపోలేదు. కారణం శరీరం బలంగా ఉండడం. ఇవి 5 ఆసనాలు. ఇప్పుడు కింద కూర్చోండి. టైం ఎంత అవుతుంది? ఇప్పుడు ప్రాణాయామాలు చేద్దాం. ప్రాణం అంటే ఏంటంటే గాలి. ప్రాణం పోయింది అని ఎలా నిర్ధారిస్తారు? గాలి పోతేనే ప్రాణం పోయింది అంటారు. చెయ్యి ఊడిపోతేనో కాలు ఊడిపోతేనే ప్రాణం పోయింది అని అనదు. గాలి శరీరం నుండి బయటికి వెళ్ళిపోతే ప్రాణం పోయింది అంటారు. అంటే ప్రాణం అంటే ఏంటి? అక్కడ గాలియే. ఆ గాలిని ఒక నియమ పద్ధతిలో తీసుకోవడం, వదిలేయడాన్నే ప్రాణాయామం అంటారు యోగ భాషలో. ప్రాణాయామం ఒక నియమ పద్ధతిలో గాలి తీసుకోవడం, వదిలేయడం. అదే జీవనానికి ఆధారం. టోటల్ బాడీ 8 సిస్టమ్స్ మంచిగా పనిచేస్తాయి. 8 సిస్టమ్స్: స్కెల్టల్ సిస్టమ్, మస్కులరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, యూరినరీ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్. ఇవన్నీ 8 సిస్టమ్స్ ఇన్ అవర్ బాడీ. అవన్నీ మంచిగా పనిచేస్తాయి ప్రాణాయామాలు ఎక్సర్సైజ్ చేయడం వల్ల. సో మెనీ డిపార్ట్మెంట్స్ ఇన్ సొసైటీ: ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ బాగుంటేనే ఒక మండలం బాగుంటుంది, ఒక జిల్లా, ఒక రాష్ట్రం బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ బాగుండాలనే మనం యోగా చేస్తాం. యోగా చేస్తే ఈ డిపార్ట్మెంట్ బాగుంటాయి, ఈ డిపార్ట్మెంట్ బాగుంటే ఈ డిపార్ట్మెంట్ కూడా బాగుంటాయి. లేకపోతే మెంటల్ అవుతాడు, ప్రజల్ని పీడిస్తాడు. ఇది రెస్పిరేటరీ సిస్టమ్ అనే డిపార్ట్మెంట్ని బలంగా చేస్తుంది. అదేవిధంగా నర్వస్ సిస్టమ్ అనే డిపార్ట్మెంట్, నాడీ వ్యవస్థ. పోలీస్ వ్యవస్థ లాగా నాడీ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ. ఇలా గుర్తొచ్చినప్పుడు అలా తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. శ్వాస ఎక్కడెక్కడ వెళ్తుంది? ఛాతీలో వెళ్తుంది, ఊపిరితిత్తుల్లో. అదేవిధంగా బ్రెయిన్స్లో వెళ్తుంది.
టూ సైడ్ ఆఫ్ బ్రెయిన్స్, టూ సైడ్, లెఫ్ట్ సైడ్ బ్రెయిన్, రైట్ సైడ్ బ్రెయిన్. ఊపిరితిత్తుల్లోనే వెళ్ళదు. ఇక్కడ కూడా పెద్ద పెద్ద కాలేజీలలో అడిగాను పిల్లల్ని, తీసుకునే శ్వాస ఎక్కడెక్కడ వెళ్తుందంటే ఊపిరితిత్తులు అంటున్నారు, గుండె అంటున్నారు, కానీ బ్రెయిన్స్లో అని ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే బట్టి మక్కి టు మక్కి ఎగ్జామ్ రాశామా, మార్కులు వచ్చాయా, బస్. నేను కూడా చదువుకున్నాను, ఎంపీసీ, ఇంటర్లో ఎంపీసీ మండల్ టాపర్, కానీ దాంట్లో నాకు రుచి అనిపించలేదు. అందుకే ఈ దారి ఎంచుకున్నాను. జీవితంలో వ్యవహార జ్ఞానం చెప్తుంది యోగా, ఆధ్యాత్మికత. హౌ టు earn money, that gives only modern education gives only how to earn money, that's enough. But how to live life, that gives only spiritual education. ఇలా జీవించాలి. శరీర విజ్ఞానం ఉంది ఆయుర్వేదంలో. ఆయుష్ని పెంచే వేద జ్ఞానమే ఆయుర్వేదం. అది చెప్తుంది శరీర విజ్ఞానం గురించి. ఇలా తీసుకోవాలి. ఇలా గాలి తీసుకోవడం వదిలేయడం వల్ల శ్వాస ఛాతీలో వెళ్తుంది. ఊపిరితిత్తులో దాదాపు 7 కోట్ల సూక్ష్మరంధ్రాలు ఉంటాయి, చిన్న చిన్నవి తేనె తెట్టల్లాగా. దాంట్లో గాలి నిండుతుంది. నిండితేనే బాడీ, టోటల్ బాడీ ఎనర్జైజ్గా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ ప్యూరిఫై, ప్లేట్లెట్స్, ఇవన్నీ లింఫోసైట్స్, మోనోసైట్స్, ఇవన్నీ గాలి మీద ఆధారపడి ఉన్నాయి. లింఫోసైట్స్, మోనోసైట్స్ ప్రతి క్షణం లోపల ఉన్న సూక్ష్మజీవులతోటి యుద్ధం చేస్తూ ఉంటాయి. వాటికి మనం సపోర్ట్ చేయాలి. అవి పాండవుల లాంటి వారు. కృష్ణుని సపోర్ట్ కావాలి, వాటికి యోగా సపోర్ట్ కావాలి. అప్పుడు అవి బలంగా ఉంటాయి, గెలుస్తాయి. కౌరవులు 100 మంది ఉన్నా చంపేస్తాయి వాటిని. ఎన్నో లక్షల వేల సూక్ష్మజీవులు ఉన్నాయి లోపల. ఎప్పుడైతే మనం గాలి అనే సపోర్ట్ ఇవ్వకపోతే అవి పెరిగిపోయి జీవితాన్ని సర్వనాశనం చేసేస్తాయి, చంపేస్తాయి. కాబట్టి మనం సపోర్ట్ ఎవరికి చేయాలి? లింఫోసైట్స్, మోనోసైట్స్కి, అంటే గాలి తీసుకోవడం వదిలడం చేయాలి, కణాలకి సపోర్ట్ చేయాలి. ఇలా చేయని వాళ్ళు వంకర వంకరగా పోతుంది. వాళ్ళు కౌరవులకు సహకరిస్తారు. ద్రోణాచార్యుని లెక్క. ఇది భస్త్రికా ప్రాణాయామం. లంగ్స్ 80 to 100% మంచిగా పనిచేస్తాయి. లేకపోతే ఇవి చేయని వాళ్ళు, ఏ పని చేయట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, వట్టిగానే ఉన్నారు సోఫా సెట్ మీద, వాళ్ళకి ఈ ఊపిరితిత్తులు ఏమవుతాయండి? తెరుచుకుంటాయా? ఇలా గాలి వెళ్ళకపోతే మూసుకుపోతాయి. దాంతో ఆస్తమా, బ్రోంకైటిస్, పారలైసిస్, ఆర్థరైటిస్, సోరియాసిస్, ఏవో కొత్త కొత్త డిసీజెస్లు అన్నీ వస్తాయి. కాబట్టి ఇది చేసుకోవాలి. 5 నిమిషాలు చేయించాలి. 5 నిమిషాలు సరిపోతుంది. పొద్దున రెస్పిరేటరీ సిస్టమ్ బలంగా ఉంటుంది. నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్. సెంట్రల్ గవర్నమెంట్ డైజెస్టివ్ సిస్టమ్ కోసం ఇలా కపాలభాతి ఇలా చేయడం. సపోజ్ ఇక్కడ దుమ్ము ఉంది, ఆ దుమ్ముని నోటితోటి తొలగించాలి ఊది. ఇప్పుడు నోరు మూసి ఉంచి ముక్కుతోటి ఊదాలి. అలా ఏమవుతుంది? శ్వాస బయటికి వెళ్తుంది, పొట్ట లోపలికి వెళ్తుంది. బస్, చెయ్యి అవసరం లేదు. ఇది రావడం కోసం చెప్పాను. చాలామంది 2-3 రోజులు అయినా రాదు. గాలి బయటికి వదలాలి, పొట్ట లోపలికి వెళ్ళాలి అంటే ఇలా చేస్తే మంచి పద్ధతి. ఇది మెథడ్ కపాలభాతి. ఇలా నిరంతరం చేస్తూ ఉండండి. లంచ్ కంటే ముందు 1 గంట, లంచ్ కంటే 1 గంట ముందు మీరు చేసుకోవచ్చు. ఎక్కడ ఉన్నా, నిలబడి ఉన్నా, కూర్చొని ఉన్నా, ఎలా ఉన్నా ఇది ఫిట్గా ఉంటుంది పొట్ట. ఇదే ఆధారం, ఇదే మెయిన్. దీని మీదనే స్కెల్టల్ సిస్టమ్, బోడీ సిస్టమ్ ఆధారపడి ఉంది.
ఎందుకంటే దీని నుండి పోషక తత్వాలు మంచిగా అంది ఎముకల నిర్మాణం మంచిగా జరుగుతుంది. దీని మీదనే ఈ సెంట్రల్ గవర్నమెంట్ మీదనే తెలంగాణ కూడా ఆధారపడి ఉంది. మస్కులర్ సిస్టమ్, మాంస నిర్మాణ వ్యవస్థ, మాంసం మంచిగా బాడీలో ఏర్పడాలంటే ఇది మంచిగా ఉండాలి, దీని నుండి పోషక తత్వాలు అందాలి మంచిగా, ఇదే మెయిన్. యూరినరీ సిస్టమ్, మూత్ర వ్యవస్థ కూడా దీని మీదనే ఆధారపడి ఉంది. దీంట్లో మంచిగా అరిగితేనే జఠరాగ్ని పెరిగి హైడ్రోక్లోరిక్ యాసిడ్ పవర్ పెరిగి దీంట్లో మంచిగా అరిగితేనే మంచిగా ఫ్రీగా మోషన్స్ పోతాయి, లేకపోతే పైల్స్ అవుతాయి. 10 సార్లు ఆపరేషన్ చేసుకుంటాడు కానీ తిండిలో కంట్రోల్ లేదు, యోగా అనేది లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు. అది దౌర్భాగ్యం. పూర్వజన్మ కర్మలు అనేటివి లాగుతూ ఉంటాయి, ఈ జన్మలో చేసిన పాప కర్మలు లాగుతూ ఉంటాయి. అందుకే ఎవడెంత చెప్పినా వంకరగా మనసిపోయి జీవితం పాడవుతుంది. ఒక ప్రైవేట్ యోగా టీచర్ హైదరాబాద్లో ఆయన చెప్పాడు, క్యాన్సర్ ఎందరియో యోగా చేయడం ద్వారా పోయింది, ఎందరిదో. ఆయన కూడా ఒక చెయ్యి పడిపోయి ఉండే, ప్యారలైసిస్ ఉండే, ఎన్నో లక్షలు పెట్టుకున్నాడు హాస్పిటల్లో. ఒక యోగా టీచర్ అన్నాడు, నాకు కేవలం 50,000 ఇవ్వు, నాకు 25,000 ఇవ్వు కేవలం, నేను నీ చెయ్యిని సీద చేస్తానంటే, లేదు నువ్వు ముందు నా చెయ్యిని మంచిగా చెయ్యి, తర్వాత 25,000 ఇస్తా అన్నాడు. లాస్ట్కి 2 చేతులు పడిపోయాయి కానీ వాడు 25,000 రూపాయలు ఇవ్వలే. లాస్ట్కి మళ్ళీ 50,000 కష్టపెట్టి మొత్తం శరీరం పాడే లాస్ట్కి చనిపోయాడు. అది బుద్ధి, వంకర బుద్ధి. పూర్వజన్మ సంస్కారాలు లాగుతాయి. కానీ దాన్ని మనం జయించవచ్చు ఎక్సర్సైజ్ చేసి, ప్రాణాన్ని కూడా జయించవచ్చు, చనిపోయే ప్రాణాన్ని కాపాడవచ్చు. అలోపతి ఓన్లీ ఓకే, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ వెరీ ఇంపార్టెంట్, చాలా మంచి పని చేస్తుంది అలోపతి. కానీ కావాలని అడ్వాన్స్గా దాన్ని వాడు పద్ధతి. సో మెనీ సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ అలోపతి. ఆయుర్వేద నో ఎనీ సైడ్ ఎఫెక్ట్. కొంచెం ఒక ట్యాబ్లెట్ ఎక్కువ తీసుకున్నా ఏం కాదు, కానీ అలోపతి కొంచెం ఎక్కువ ట్యాబ్లెట్ తీసుకున్నా కిడ్నీ పాడైపోతే, లివర్ పాడైపోతే కొట్టుకొని చేస్తాడు. కాబట్టి అలోపతి శరణంలో వెళ్ళొద్దు. ఓకే, ఇక్కడ దెబ్బ తగిలితే ఎమర్జెన్సీ అవసరం లేదు కూడా. యోగా చేస్తే డిసిప్లిన్ వస్తుంది, ఎక్కడ ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది, విచ్చలవిడి వ్యవహారాలు జరగకుండా, పడిపోకుండా, చనిపోకుండా, ఏ గాయాలు కాకుండా ఉండగలం, బండి కూడా స్లోగా నడుస్తుంది. ఇవన్నీ ఓకే, ఇది కపాలభాతి, అర్థమైంది కదా. ఇలా చేస్తే టోటల్ బాడీ సిస్టమ్స్ అన్ని దీని మీదే ఆధారపడి ఉంది. ఇది రాజు లాంటిది, కపాలభాతి రాజు లాంటిది, ఫిట్గా ఉంటారు. ఇంకా తీసుకున్న భోజనం నుండి పోషక తత్వాలు టోటల్ బాడీకి మంచిగా అందుతుంది. విటమిన్ లోపాలు, ఐరన్, కాల్షియం లోపాలు ఉండవు. తిండి నమిలి తిని ప్లస్ ఇది చేస్తే, తిన్న తర్వాత చేయొద్దు, పొద్దున ఇలా చేసుకుంటే అన్ని పోషక తత్వాలు బాడీకి మంచిగా అందుతాయి. ఆకలి మంట పెరుగుతుంది, జఠరాగ్ని, హైడ్రోక్లోరిక్ యాసిడ్ పవర్ పెరుగుతుంది. ఈ జఠరాగ్ని బాగుంటేనే దాని నుండి రసం ఏర్పడుతుంది మంచిగా. 4 గంటలు పడుతుంది హైడ్రోక్లోరిక్ యాసిడ్తో కలిసి, జఠర రసంతో కలిసి ఫుడ్ రసం తయారవుతుంది 4 గంటలు. తర్వాత 5 రోజుల పాటు రక్త నిర్మాణం జరుగుతుంది. రసం అనే తొట్టె, తర్వాత రక్తం అనే తొట్టె, మళ్ళీ 5 రోజుల తర్వాత మాంసం అనే తొట్టెలో వెళ్తుంది. తర్వాత మాంసం తర్వాత అస్థి నిర్మాణం, తర్వాత మజ్జ నిర్మాణం, తర్వాత తొట్టె మేధ నిర్మాణం, తర్వాత మహిళల్లో రజము, పురుషుల్లో వీర్యము, 7వ తొట్టె. మళ్ళీ అది దాని కనెక్షన్, రజవీర్యాల కనెక్షన్ మళ్ళీ ఈ మాంసానికి ఉంటుంది, రక్తానికి ఉంటుంది, మాంసానికి మళ్ళీ సర్క్యులేట్ అవుతుంది. అవన్నీ ప్రతి కణంలో ఏ విధంగా అయితే పాలల్లో నెయ్యి ఉందో అదేవిధంగా శరీరం అంతటా రజవీర్యాలు ఉంటాయి. మహిళల్లో రజము, పురుషుల్లో వీర్యం ఉంటుంది, శరీరం అంతటా ఉంటుంది. దాన్ని కాపాడుకుంటే అన్ని రోగాలు మాయమవుతాయి. పైల్స్ రావడానికి ముఖ్య కారణం ధాతు క్షీణత, వీర్యహీనత. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వీర్యహీనత, పిల్లలు పుట్టకపోవడానికి కారణం, బలమైన పిల్లలు పుట్టకపోవడానికి కారణం. ఎన్ని రోజులు తయారైందంటే 30 రోజులు తయారైంది. అది రక్తం, మాంసం, అస్థి, మజ్జ, మేధ, రజ, ఇవన్నీ. బలమైన సంతానం కలగాలి అంటే దాన్నే బ్రహ్మచర్య పాలన అంటారు. యోగా చేస్తే, ఎక్సర్సైజ్ చేస్తే మనసు విచ్చలివిడి వ్యవహారం లేకుండా
భోగాలలో పోకుండా దృష్టి కంట్రోల్లో ఉండి, చెవులు వాకు కంట్రోల్లో ఉండి పవిత్రతతో ధర్మ మార్గంలో నడుచుకుంటారు, కుటుంబాన్ని మంచిగా కాపాడుకోగలరు. గృహస్థులకు డౌట్, మేము గృహస్థులం కదా, ఎలా సాధ్యము? గృహస్థ బ్రహ్మచారులు అవ్వండి. గృహస్థ బ్రహ్మచారులు, పిల్లలు పుట్టారు, సంతానం కలిగింది, చాలు సన్యాసం తీసుకోండి. పిల్లల్ని ఎలా పెంచాలో చూసుకోవాలి. లైవ్ చూస్తున్నారు వాళ్ళ కోసం కూడా. చాలా మంది మేము ఎలా కంట్రోల్లో ఉండలేము, మేము గృహస్థులం అంటే, మరి మీరు పిల్లలకు నేర్పించేది ఏంటి? మరి పిల్లలు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటారు? కొన్ని జిల్లాలో అడిగారు, ఎవరైతే గుళ్ళు గోపురాలు ప్రార్థనలు పూజలు పురస్కారాలు చేస్తారో వాళ్ళకి ఎటువంటి మాయ వాళ్ళని ఇబ్బంది పెట్టదు. కానీ సినిమాల్లో ఉంగి ముండి హీరో హీరోయిన్లు ఎప్పటికీ వాళ్ళు చేసే చేష్టాలు చూస్తూ ఉంటే ఇక మనసు డౌనే, పిల్లలు కూడా డౌనే. పిల్లల జీవితం, చదువు సర్వనాశనం. ఎంత ఐఏఎస్ ఐపీఎస్ చదివినా కూడా వాళ్ళు సమాజానికి ఏం చేయలేరు. వ్యభిచారులు సమాజాన్ని పాలించలేరు. ఓకే, ఇది కపాలభాతి. చూడండి, కపాలభాతి వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. సంతానం కలుగుతుంది, మనసు కంట్రోల్లో ఉంటుంది, తిన్న భోజనం మంచిగా అరుగుతుంది, శరీరం అదుపులో ఉంటుంది, మలమూత్ర విసర్జన బాగుంటుంది. పైల్స్, భోజనం అరగకుండా ఉంటే పైల్స్ వస్తుంది. అరగాలంటే ఇది చేయాలి. మనసు కంట్రోల్ లేకపోతే పైల్ సమస్య వస్తుంది. ఎంత మనసు కంట్రోల్ లేకపోతే పైల్ సమస్య వస్తుంది. మనసు కంట్రోల్లో లేదు, శరీరం అంతటా వ్యాపించి ఉన్న ధాతువులు ఏవైతే ఉంటాయో అవి పిండేసినట్టయి విసర్జక వ్యవస్థ ద్వారా, మూత్రం ద్వారా బహిర్గతం అవుతాయి ధాతు సమస్య ద్వారా. దాంతో రక్తాన్ని అంటుపెట్టుకున్న వీర్యమే బయటికి వెళ్ళిపోతే, ఒక రాజు చనిపోతే దాని మీద ఆధారపడి ఉన్న మొత్తం సైన్యం ఇవన్నీ 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 డౌన్ అయిపోయి రక్తం క్షీణించిపోయి మలం ద్వారా రక్తం పాడవుతుంది. వివిధ ప్రక్రియల ద్వారా రక్తం కూడా దాన్ని అంటిపెట్టుకున్న, అది పోయిందంటే దాన్ని అంటిపెట్టుకున్న రక్తం కూడా పాడైపోయి ఇండైజెషన్ అయి పైల్స్ వస్తుంది. అందుకే పవిత్రతయే ఆధారం, మంచి గుణాలే ఆధారం. ఇది కపాలభాతి. ఓకే, నెక్స్ట్ బాహ్య ప్రాణాయామం. శ్వాస తీసుకోవాలి, వదిలేయాలి. ఇలా మెడ లాక్ చేయాలి, పొట్టని లోపలికి అనాలి. మళ్ళీ శ్వాస తీసుకోవాలి, తీసుకొని వదిలేయాలి. వదిలేసి మెడని లాక్ చేయాలి, పొట్టని లోపలికని ఇలాగే ఉండాలి. ఇది దీని ద్వారా ధాతు క్షీణత సమస్య పోతుంది, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం పోతుంది, సంతానం కలిగిన వారికి సంతానం కలుగుతుంది. ఇలా శ్వాస తీసుకొని వదిలేయాలి. వదిలేసి ఇలా పొట్టని లోపలికి, మళ్ళీ ఇలా మెల్లి. జాలంధర్ బంద్ అంటారు, ఉడియాన్ బంద్, నాభిని లోపట మూల బంద్, మల ద్వారాన్ని సంకోచింపచేసి ఉంచాలి. ఇలా టైడ్. దాంతో పైల్స్ సమస్య పోతుంది. భగందర్, ఈ సమస్య భగందర్ భాగ్ జాయేగా చేస్తుంది. ఇది 3 సార్లు 5 సార్లు చేయాలి. చేయండి. ధాతువులను సంరక్షించుకున్న వాళ్ళు విశ్వ విజేతలు అవుతారు. ఏదైనా సాధ్యమవుతుంది. దేవునికి కృపాపాత్రులు. వ్యభిచారం చేస్తున్నాడు, 10 సార్లు గుడికి వెళ్ళి లాభం లేదు, ఎంత డబ్బున్నా లాభం లేదు. ఒకరోజు అవన్నీ మట్టిలో కలిసిపోతాయి, వాని గుణాలు చెడిపోతాయి, ఆలోచనలు చెడిపోతాయి. ఒక్క కణంతో, ఒక తల్లి కణం తండ్రి కణం 2 కణాలతోటి 4, 8, 16, 32, 64, 9 ఒక శిశు నిర్మాణం జరుగుతుంది.
కేవలం ఒక్క కణం వల్ల. అందుకే వేదాల్లో ఉంది వీర్యం బ్రహ్మ శుక్రం బ్రహ్మ అని. అదే దేవుడు, వీర్యమే దేవుడు. అది లోపల ఎవరి శరీరంలో మంచిగా బలంగా ఉంటుందో వాళ్ళలో దైవత్వ గుణాలు ఉంటాయి, లేకపోతే రాక్షస గుణాలు ఉంటాయి. ఓకే, ఇది బాహ్య ప్రాణాయామం. నెక్స్ట్ అనులోమ విలోమ ప్రాణాయామం. ఇలా చూపుడు వేలు. అందరికీ ముఖ్యంగా తెలియాల్సింది ఇప్పటి విషయాలే. ఎవరు స్కూల్లో వినరు, తల్లిదండ్రులు సిగ్గుపడతారు ఇవి చెప్పడానికి, ఏ డాక్టర్లు కూడా చెప్పరు, కొందరికి తెలియదు కూడా. ఎందుకు? వాళ్ళు చదువుకుంది మేఘాలయ శిక్షా బోర్డ్. డోంట్ నో దే హౌ వాట్ ఈస్ ఆయుర్వేద. చూపుడు వేలు ఇలా ఇది ఈ 2 వేలు. ఓకే, బొటన వేలుని దీన్ని మొయ్యాలి, ఈ 2 వేలతోటి దీన్ని మొయ్యాలి. ఓకే, ఇలా ప్రక్రియ చేసే విధానం చెప్తాను. కుడి నాసిక రంధ్రాన్ని మొయ్యాలి, ఎడమ నుండి నిదానంగా తీసుకోవాలి, ఇలా మూసి దీని నుండి వదిలేయాలి. మళ్ళీ తీసుకోవాలి. భగవద్గీత పారాయణం చేయండి, హనుమాన్ చాలీసా, రామనామం జపించండి. అపవిత్రత మీ దరికి చేరదు. ఒక దాంతో తీసుకోవాలి, వేరే దాంతో వదలాలి. వదిలిన దాంతో మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ దీంతో వదలాలి. తీసుకోవాలి, వదలాలి, తీసుకోవాలి, వదలాలి, తీసుకోవాలి, వదలాలి. దీని నుండి రైట్ సైడ్ బ్రెయిన్కి, దీని నుండి లెఫ్ట్ సైడ్ బ్రెయిన్కి వస్తుంది. దీంతో బ్రెయిన్కి ఆక్సిజన్ సర్క్యులేషన్ మంచిగా ఉంటే టోటల్ బాడీ నర్వస్ సిస్టమ్ మంచిగా పనిచేస్తుంది. జీవితంలో ఎప్పుడు కూడా కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావడం, కాళ్ళు చేతులు పడిపోవడం, ఈ సమస్య రానే రాదు. తిమ్మిర్లు వస్తున్నాయి కాళ్ళు చేతులు, కారణం వాటిలో కణాలు లేవు. వాటిలో శరీరాన్ని అంటిపెట్టుకున్న తేలికపాటి కణాలు బయటికి వెళ్ళిపోయాయి. ధాతు క్షీణత తిమ్మిర్లు రావడానికి కారణం. ఇలా అనులోమ విలోమ చేస్తే మనసు బాగుంటుంది. మనసు బాగుంటే ధాతువులు బాగుంటాయి. శరీరంలో రక్తం, మాంసం, అస్థి, మజ్జ, రజవీర్యాలు, ఈ సప్త ధాతువులు మంచిగా ఉంటాయి. దాంతో ఎటువంటి తిమ్మిర్లు, నొప్పులు రావు, ఆలోచనలు, దురాలోచనలు రావు. ఇది 10 నిమిషాలు చేయాలి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. తీసుకునేటప్పుడు ఇలా మంత్ర సాయంతో మనసులోనే మళ్ళీ వదిలేసేటప్పుడు ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇలా ఒక్క మంత్రంతో ఒక శ్వాస. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. జీవితమే పరివర్తనం అవుతుంది దీంతో. ఎందుకంటే మనసు బాగుంటే, శరీరం బాగుంటే ఏదైనా బాగుంటుంది. డబ్బులు గలగల, లేకపోతే ఎంత డబ్బులున్నా చీమకి రెక్కలు పుట్టినట్టు చీమకి రెక్కలు పుడతాయి, కానీ కొద్దిసేపట్లోనే ఏదో విధంగా రాలిపోతాయి. एकेजागी नको राव भाई, समजता फिरत राहा, नाही त्रास येते. దీనికి వెళ్తుంది. దీని నుండి
ఈ బ్రెయిన్స్ మీదనే మొత్తం నాడీ వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నొప్పి పుట్టింది, గిచ్చితే నొప్పి కలిగింది, ముళ్ళు కుచ్చితే తెలిసింది వార్త. దేని ద్వారా తెలిసిందంటే నాడీ వ్యవస్థ ద్వారా, నాడుల ద్వారా. ఆ నాడులకు ఎప్పుడైతే ఆక్సిజన్ మంచిగా సర్క్యులేట్ అవుతుందో అప్పుడు అవి పని చేస్తాయి, లేకపోతే అవి పని చేయవు. ఎంత గిచ్చినా కట్ చేసినా నొప్పి పుట్టదు కొందరికి. అదే పక్షవాతం అంటారు దాన్ని. ఇది అందులో వీళ్ళు బీపీ, బ్లడ్ ప్రెషర్. వాట్ ఈస్ బ్లడ్ ప్రెషర్? బ్లడ్ అనేది ఆ రక్తనాళాల నుండి ప్రెషర్ తోటి పోతుంది. ప్రెషర్ తోటి పోవద్దంటే దాన్ని క్లియర్ చేయాలి. ఆ గాలి అనేది క్లియర్ చేస్తుంది ఆ అడ్డంకులని. హార్ట్లో ఉన్న ఆర్టిస్లో ఉన్న బ్లాకేజెస్, రక్తనాళాలు ఉన్న బ్లాకేజెస్ తొలగిపోతాయి కపాలభాతి చేస్తే, అనులోమ విలోమ చేస్తే. ఏ హాస్పిటల్ అవసరం లేదు. ఇది అనులోమ విలోమ. దీంతో మతి, బుద్ధి, జీవితం, టోటల్ బాడీ సిస్టమ్స్ బాగుంటాయి. ఇది ఫస్ట్ కపాలభాతి, తర్వాత ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు అయితే మానొద్దు, మధ్యాహ్నం ఎప్పుడైనా చేసుకోవాలి. ఓకే, ఇది అనులోమ విలోమ. తర్వాత థైరాయిడ్ కోసం, థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళ కోసం. చాలామంది థైరాయిడ్ అంటున్నారు. థైరాయిడ్ ఉన్న వాళ్ళ టూత్ పేస్ట్ మార్చాలి. కోల్గేట్, క్లోజప్, పెప్సోడెంట్, దంతకాంతి తీసుకురండి గిరీష్ సార్. ఓకే, ఇవి క్లోజప్ కోల్గేట్ ఏవైతే ఉన్నాయో అవి దాంట్లో SLS, సోడియం లోరైడ్ సల్ఫేట్ కలుపుతున్నారు. నికోటిన్, ప్రతి 1 గ్రామ్కి 50 మిల్లీగ్రాముల నికోటిన్ కలుపుతున్నారు. దాంతో పిల్లలు మింగేస్తున్నారు. పిల్లలు కూడా థైరాయిడ్ సమస్య. మహిళలు ఏమైనా సిగరెట్ తాగుతున్నారా? థైరాయిడ్ రావడానికి కారణం మహిళల్లో ఆ టూత్పేస్ట్ వాడకం వల్ల. కాబట్టి హెర్బల్ టూత్పేస్ట్ వాడండి. డాబర్ మెస్వాక్ అయినా పర్వాలేదు, పతంజలి దంతకాంతి అయినా పర్వాలేదు. కోల్గేట్ గేట్ బంద్ చేసింది దంతకాంతి. సో ఇది హెర్బల్ టూత్పేస్ట్ వాడండి. థైరాయిడ్ సమస్య రాదు, పోతుంది. ఇది వంశపారంపర్య సమస్య కూడా, ఇది జెనెటిక్ డిసీజ్ కూడా. కానీ ఆ జెనెటిక్ డిసీజ్ కూడా కపాలభాతి చేయడం వల్ల, ఈ ప్రాణాయామం ఇప్పుడు చెప్పే ప్రాణాయామం చేయడం వల్ల థైరాయిడ్ సమస్య పోతుంది. ఇంకొకటి, వాళ్ళు ఉప్పు మార్చాలి. మన రాక్ సాల్ట్ వాడాలి. సైంధవ లవణం రాక్ సాల్ట్. అది మన దేశంలో లేదు. దాని పర్వతాలే ఉంటాయి, దాని కొండలే ఉంటాయి. రాక్ సాల్ట్ ఖనిజం, అదొకటి ఖనిజం. అది చాలా త్రిదోషాలని మంచిగా ఉంచుతాయి. థైరాయిడ్ సమస్య రాదు, పోతుంది. ఏ సమస్యలు శరీరంలో ఉండవు సైంధవ లవణం వాడితే. 30 రూపాయల కిలో ఉండే, ఇప్పుడు 60-90 అయింది అనుకుంటా. పాకిస్తాన్ యుద్ధం జరిగిన తోటి అవి లాహోర్లో ఉన్నాయి. అవి లాహోర్లో ఉండే వాటి ఆ ఖనిజాలు లాహోర్లో ఉంటాయి. వాడు ఇక్కడ నుండి పంపుతాడు, పెంచేసిండు. ఓకే, ఇది ఉజ్జాయిని ప్రాణాయామం అంటారు దాన్ని. థైరాయిడ్ సమస్య కేవలం చేసుకుంటే పోవడం కాదు, ఈ డీటెయిల్స్ కూడా తెలియాలి. అప్పుడే దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అందుకే ఇవన్నీ చెప్తున్నాను. ఉజ్జాయిని ఎలాగంటే ఎక్కిళ్ళు వస్తాయి అంటారు. అందరూ దాంట్లో వాట్సాప్ నెంబర్ రాయండి, మీ అందరి వాట్సాప్ నెంబర్లు. నేను ఈ లైవ్ వీడియో పంపిస్తాను, మీరు అప్పుడు చూస్తూ ఉండవచ్చు. నా ఎక్సర్సైజ్, ఆసనాలు, కొన్ని ఆరోగ్య విషయాలు నాని ఫీర్ పూరేదన బట్టి. ఓకే, ఉజ్జాయిని ఎక్కిళ్ళు వస్తాయి అంటాం. ఆ ఎక్కిళ్ళని పొడిగించడమే ఈ ఉజ్జాయిని ప్రాణాయామం. హిచ్కి, గొంతుని టైట్ చేసి శ్వాస తీసుకోవాలి. ఇలాగే జాలంధర్ బంద్ చేసి ఉంచాలి. ఇలా 1 నిమిషం, అర నిమిషం ఉండాలి. తర్వాత ఏం చేయాలంటే కుడి నాసిక రంధ్రాన్ని మూసి ఎడమ దాని నుండి మెల్లగా వదిలేయాలి. మీ వాక్ శుద్ధి అవుతుంది. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా మాట్లాడేయరు, కంట్రోల్లో ఉంటారు వాక్ పరంగా. ఇది చేస్తే కోకిల్ కంటి, కోయిల వాయిస్ అంటే ఒక స్పష్టత ఉంటుంది. మనం మాట్లాడే శబ్దాల్లో నిదానం ఉంటుంది. గొంతులో గరగరకి స్ట్రెప్సిల్ కాదు, గొంతులో గరగరకి ఉజ్జాయిని ప్రాణాయామం. గొంతులో గరగర ఉండదు ఇది చేస్తే. ఇక్కడ కొందరికి ఉబ్బి ఉంటుంది, అది కూడా తగ్గిపోతుంది దీని ద్వారా. థైరాయిడ్ పెరుగుతుంది కదా కొందరికి, ఆ థైరాయిడ్ పెరగడం కూడా తగ్గుతుంది దీని ద్వారా. ఇంకోసారి చేద్దాం. ఇలా
నిదానంగా చేయాలి, ఒక్కసారి చేస్తే తగ్గేస్తారు. అందరూ ఆర్థికంగా బలంగా ఉండాలి, ఆరోగ్యంగా బలంగా ఉండాలి, మానసికంగా బలంగా ఉండాలి. మానసికంగా ఆరోగ్యంగా బలంగా ఉన్నప్పుడే ఆర్థికంగా బలంగా ఉండగలం. ఇది ఉజ్జయిని ప్రాణాయామం. ఇది 3-5 సార్లు చేయాలి. షుగర్ ఉన్న వాళ్ళు థైరాయిడ్ ఉన్న వాళ్ళు 5-7 సార్లు చేయాలి. షుగర్ ఉన్న వాళ్ళు కపాలభాతి చేయాలి. షుగర్ ఉన్న వాళ్ళు ఇది తినాలి. దీని పేరు తెలుసా? తిప్పతీగ, గిలోయి, అమృత, అమృతవల్లి, గుడూచి, రకరకాల పేర్లతో పిలుస్తారు దేశవ్యాప్తంగా. ఇది భూమి మీద అమృతం. రక్త కణాలు 2 రోజుల్లో లక్షలు పెరుగుతాయి, వేలు లక్షల వరకు పెరుగుతాయి 3 రోజుల్లో. ఇది ఇంతింత కట్ చేయాలి. తిప్పతీగానే ఉంటుంది, తిప్పలు మాయం. కట్ చేయాలి, దంచాలి, ఒక గ్లాస్ నీళ్లు పోయాలి. ఆ గ్లాస్ నీళ్లు సగం అయ్యే వరకు దాంట్లో ఒక 4 మిరియాలు కూడా వేయాలి. 3-4 మిరియాలు దంచి వేసేస్తే ఆ ఒక గ్లాస్ నీళ్లు సగం అయ్యే వరకు మరిగించి తాగితే కషాయం, మలేరియా రాదు ఫ్యూచర్లో. ఎన్ని దోమలు కుట్టినా, నన్ను తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక దోమలు ఎప్పుడు కుడుతూ ఉంటాయి ఎక్కడ వెళ్ళినా. ఫ్యాన్ కూడా ఉండదు, అయినా నేను బలంగా ఉంటాను, ఎక్సర్సైజ్ చేస్తాను, ఇది తింటాను, రోజు ఇంత తింటాను. నేను ఇంత ఒక ఫీట్ తీసుకోవాలి, ఇంకా 1 ఫీట్‌న్నర తిన్నా ఏం కాదు. రక్త కణాలు అపారంగా పెరుగుతాయి, ఫ్యాట్ తగ్గిపోతుంది దీని ద్వారా. దగ్గు, దమ్ము, సర్ది, షుగర్, ఇవన్నీ సమస్యలకు ఇది. పారాసిటమాల్ ఉంటుంది అలోపతిలో, అన్ని సమస్యలకు డాక్టర్లు అదే రాసిస్తారు పారాసిటమాల్. ఇగో అన్ని సమస్యలకు తిప్పతీగ. ఇది వాడండి, తినండి. దిల్ షేప్లో ఆకులు ఉంటాయి దీని పచ్చగా. దీనికి ఎర్రటి కాయలు కూడా కాస్తాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చాలా మంచిగా తెలిసి ఉంటుంది. ఓకే, ఇది తినండి ప్రతిరోజు. ఎక్కడైనా దొరుకుతుంది, ఎక్కడైనా ఉంది. ఓకే, ఇది చాలా మంచిది షుగర్ కోసం. ఇది వాడండి. ముఖంలో ఒక తేజస్సు ఉంటుంది, ఎండలో మెరుస్తుంది. ఎంత ఎండలో దుమ్ము ధూళిలో వెళ్ళినా. ఓకే, కపాలభాతి చేయాలి. ఇది షుగర్ కోసం. ఇది ప్లస్ ఇది ఇంకా మండుకాసనం, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి ప్రాణాయామాలు. ఫస్ట్ ఏం చేసుకున్నాం? భస్త్రిక, శ్వాస తీసుకోవడం వదిలేయడం చేశాం. రెండవది కపాలభాతి, ఇది రెండవది చేశాం, గుర్తుంటాయి కదా. ఇది మూడోది ఏం చేశాం? శ్వాస తీసుకొని వదిలేశాం, పొట్టని లోపలికనే ఉన్నాం. ఇలా జలంధర్ బంద్, మూల్ బంద్, ఉడియాన్ బంద్, మూల్ బంద్, ఈ 3 బంధాలు ఇలా. పిల్లలు డిగ్రీ చదువుకున్నా, ఎంత పెద్ద స్కూల్లో వేసినా ఈ విషయాలు ఎవ్వరు చెప్పరు. ఎన్ని డబ్బులు సంపాదించాలి, ఎంత లంచం తీసుకోవాలి, ఇవన్నీ చెప్తాయి ఆ స్కూల్. చెప్పాయి, కానీ వాళ్ళలో ఉన్న వాళ్ళు అలా ఉంటారు కాబట్టి వాళ్ళని అనుసరించే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. ఒక టీచర్ ఆదర్శంగా ఉండాలి. దేహ నిర్మాణం, దేశ నిర్మాణం యోగా వల్ల జరుగుతుంది. దేహ నిర్మాణం, దేశ నిర్మాణం. ఓకే, తర్వాత బాహ్య ప్రాణాయామం చేశాము. మళ్ళీ ఏం చేశాం? ఇది ఉజ్జాయిని చేశాం, ఇది చేశాం. ఇది థైరాయిడ్ కోసం. ఇప్పుడు ఇంకొకటి, పిల్లల్ని ఇది చేయించండి 5-7 సార్లు. పిల్లల్ని యోగా ఎక్సర్సైజ్ చేయించండి. అప్పుడైతే వాళ్ళ మెదడు చురుగ్గా పనిచేసి మంచిగా చదువుకొని మంచిగా ఉంటారు. లేకపోతే పుస్తక కీటకాలు అవుతున్నారు. పుస్తకం పట్టుకొని పెద్ద పెద్ద కళ్ళద్దాలు, అక్కడే మూలన స్ట్రెస్, డిప్రెషన్. 20 సంవత్సరాలు కష్టపడి చదువుకుంటున్న డబ్బులు ఖర్చు పెట్టి 20 సంవత్సరాలు జాబ్ వచ్చింది, జాబ్తో పాటు షుగర్ వచ్చింది, జాబ్తో పాటు బీపీ వచ్చింది, బస్ మళ్ళీ 30 సంవత్సరాలు ఖతం జీవితం. అది కాదు ముఖ్యం. ఫిజికలీ ఫిట్, మెంటలీ అలర్ట్, ఎకానమికలీ స్ట్రాంగ్గా ఉండాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ స్వామి రామ్దేవ్. ఎవ్రీవేర్ సక్సెస్, దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ యోగ్. ఇలా 3 వేలు కంటి మీద, చూపుడు వేలు కనుబొమ్మ మీద ఉండాలి. ఈ బొటన వేలి చెవిలో ఇలా, ఈ చెవి తలుపులు ముయ్యాలి ఇలా. ఇప్పుడు ఏం చేయాలంటే శ్వాస తీసుకోవాలి, అనాలి 5 సార్లు 7 సార్లు అంటాం.
మళ్ళీ శ్వాస తీసుకోవాలి. ఓ లాస్ట్కి రాపిడి చేద్దాం. ఇప్పుడు ఓంకారం ఉచ్చరిద్దాం. శ్వాస తీసుకోవాలి. ఓ అలాగే ఉండిపోవాలి. మనసులోనే అనుకోవాలి, ఏ ఈశ్వర నీవే నా ప్రాణానికి ఆధారం. ఈ తీసుకునే గాలి ఏ ఫ్యాక్టరీలో తయారు కావట్లేదు. ఈ ప్రపంచంలో ఏ ధనవంతుడున్నా, ఏ రాజకీయ నాయకులున్నా, ఏ డిపార్ట్మెంట్ అయినా ఈ ఆక్సిజన్ని తయారు చేయలేదు దేవా. ఇది నీ ఆధారంగానే నడుస్తుంది. నీవే మా ప్రాణానికి ఆధారం. ఓం భువ. హే దేవా, నీవే దుఃఖాన్ని తొలగిస్తున్నావు. భువ. స్వహ. దేవా, నీవే అనంత సుఖాలను ఇస్తున్నావు. స్వహ. సుఖాన్ని ఇచ్చేవాడి. నీవే ఖచ్చితమైన టైంలో వర్షాన్ని కురిపిస్తున్నావు. విత్తనాలు వేస్తున్నాం, విత్తనాల ద్వారా వృక్షాలు అవుతున్నాయి. వృక్షాల్లో గింజలు నిండుతున్నాయి. దాంట్లో కాల్షియం, కార్బోహైడ్రేట్స్, విటమిన్, ప్రోటీన్స్ ఇవన్నీ దాంట్లో నిండుతున్నాయి. అది కేవలం నీ కృప వల్ల దేవా. నీ వర్షం వల్ల, నీ సూర్యరశ్మి వల్ల, నీ గాలి వల్ల నీవే అనంత సుఖాలను ఇస్తున్నావు. యాపిల్ పండులో తీపిదనాన్ని, అరటి పండులో తీపిదనాన్ని, కొబ్బరికాయల్లో నీటిని, కాకరకాయల్లో చేదుని, నిమ్మకాయల్లో పులుపుని, ఇదంతా నీవే నింపుతున్నావు దేవా. ఎవరు కూడా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఒక 2 రూపాయల అరటి పండుని కొనలేరు. దానికి ఆధారం నీవే. నీవే సుఖాన్ని ఇస్తున్నావు. స్వహ. తత్సవితు. హే దేవా, తత్సవితు. నీవే ఈ సకల బ్రహ్మాండాన్ని సృష్టించావు. సప్త సముద్రాలు, పర్వతాలు, లోపల బంగారాన్ని, మా భార్యలకు నెక్లెస్, మా అక్క చెల్లెలకు నెక్లెస్లు, మా చెవులలో కమ్మలు, ఇవన్నీ నీ కృప వల్ల వచ్చాయి. నీవే ఈ సకల ప్రాణికోటికి ఆధారమైన భూమాతని సృష్టించి వాటిలో రకరకాల ఖనిజాలను పొందుపరిచావు. బంగారం, నికెల్, ఐరన్, ప్లాటినం. దేవా, అంతా నీవే చేస్తున్నావు. తత్సవిత. నీవి అందరికి ధనవంతుడివి. అపారమైన ఐశ్వర్య సంపద కలవాడివి. లక్షలు, కోట్లు, మిలియన్లు డాలర్లు, బిలియన్లు డాలర్లు ఖర్చు పెట్టిన అటువంటి హిమాలయ పర్వతాలని వెలకట్టలేరు. ఏ నదిని కూడా ఎవరు కొనలేని సామర్థ్యం అది కేవలం నీలో ఉంది దేవా. నీవే అపారమైన ధనవంతుడివి, శ్రేష్ఠుడి. సృష్టిని సృష్టించి పోషిస్తున్నవాడి. తత్సవిత అంటే ఈ సృష్టిని సృష్టించి పోషిస్తున్నవాడా అని అర్థం. తత్సవిత. వరేణ్యం. అటువంటి వాడా నేను వరిస్తున్నాను. నీవే శ్రేష్టమైన వరుడివి, అందరికీ వరించదగిన వాడిని. ఒక అమ్మాయి ఒక ధనవంతుడున్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటే, వరిస్తే, శరణంలో వెళ్తే ఆయనకున్న ఆస్తిపాస్తుల్లో వాటా అంతా అమ్మాయికి వచ్చేస్తుంది. ఆ అమ్మాయి చాలా ఆనందంగా ఉంటుంది. ఒక ఎమ్మెల్యే ఫ్యాన్ ఉంటే, ఒక ఎమ్మెల్యే శరణంలో వెళ్తే ఒక అబ్బాయి, ఒక చిన్న రాజకీయ నాయకుడు చాలా సంతోషిస్తాడు. ఆహా, నేను నా ఎమ్మెల్యే చేతిలో ఉన్నాను, నా ఎమ్మెల్యే నాకు అన్ని విధాలుగా సహకరిస్తాడు అని. కానీ దేవా, నువ్వు మంత్రులకు మంత్రుడివి, ఈ ప్రెసిడెంట్లకు ప్రెసిడెంట్వి నీవే దేవా. నేను నిన్ను వరిస్తున్నాను. నిన్ను వరించినప్పుడు నేను నిన్ను ఏది అడగనవసరం లేదు. నువ్వు నాకేం కావాలో అవన్నీ ఇస్తావు దేవా. వరేణ్యం. వరేణ్యం అంటే నేను నిన్ను వరిస్తున్నాను, నీకు సరెండర్ అవుతున్నాను. ఎవరైతే సరెండర్ అవుతారో ఈ విధంగా వాళ్ళని అందరూ క్షమింపచేస్తారు. వరేణ్యం, నేను నిన్ను వరిస్తున్నాను. ఇదే ధ్యానం చేయాలి. ఈ విధంగా భర్గో. దేవా, నా వికారాలు తొలగించు. నా మానసిక శారీరక వికారాలు తొలగించే సామర్థ్యం నీలోనే ఉంది. నీవే గాలి ఇస్తావు, శుద్ధమైన గాలి ఇస్తావు, మంచి సూర్యరశ్మి ఇస్తావు. నువ్వు ఏ సమయాన్ని ఎప్పుడైనా మార్చే సామర్థ్యం నీలో ఉంది దేవా.
భర్గో నా వికారాలు తొలగించి, దేవస్య ధీమహి నా వికారాలు తొలగించి నీ దైవత్వ గుణాలు నాకు ప్రతిష్ఠించు. నాకు ఏమొద్దు, నాకు బండి వద్దు, డబ్బు వద్దు, భవనం వద్దు, నాకు ఏమొద్దు, నాకు మంచి గుణాలు ఇవ్వు దేవా, దైవత్వ గుణాలు ఇవ్వు. బస్ దైవత్వ గుణాలు ఉంటే చాలు. ఆ దైవత్వ గుణాలతోటి నేను ఎక్కడైనా కోట్లు కోట్లు సంపాదించే సామర్థ్యం నాలో వస్తుంది. దైవత్వ గుణాలు ఇవ్వు, నాకు మంచి గుణాలు ఇవ్వు. కానీ మంచి గుణాలు లేకపోతే నేను డబ్బు ఏదైనా అడిగితే ఆ డబ్బులు అయితే ఇస్తావు, కానీ మంచి గుణాలు లేకపోతే ఏదో అఘాయిత్యం చేసేసి, ఏదో ఒక హత్య చేసేసి నేను నీ ద్వారా పొందిన డబ్బంతా దాంట్లో దారబోస్తాను, నేను దరిద్రుని అవుతాను. అందుకే నాకు మంచి గుణాలు ఇవ్వు. ఈ ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా మంచి గుణాలతో నేను ఎంతైనా సంపాదించుకోని ఐశ్వర్యవంతుని కాగలను. కేవలం మంచి గుణాలే, దైవత్వ గుణాలే నా యొక్క భాగ్యం, నా యొక్క ఐశ్వర్యం. దేవా దేవస్య ధీమహి నాకు దైవత్వ గుణాలు ఇవ్వు. ధియో యో న ప్రచోదయ. ధియో అంటే బుద్ధి, యో న నీవు, నాకు నీవు శ్రేష్టమైన బుద్ధిని ప్రసాదించి నన్ను సరళమైన మార్గంలో నడిపించు దేవా. ఓ ఇది గాయత్రి మంత్రం. ఇది గాయత్రి మంత్ర అర్థం. ఎవరికి తెలీదు, ఎవరు చెప్పరు. పెద్ద పెద్ద పంతులు అనుకునే వాళ్ళు గుళ్ళో అంటు పెట్టుకొని ఉండి ఈ పదాలు వాళ్ళకి తెలియవు, చెప్పరు. కర్నూలులో ఒక పంతులు గాయత్రి మంత్రం అంటూ ఉంటే మహిళల్ని అనద్దు అంటున్నారు. చాలా ఈ పెద్ద ఒక కుట్ర జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు శుద్ధిగా ఉండరంట మహిళలు. వాళ్ళు శుద్ధిగా లేనప్పుడు వాళ్ళ నుండి పుట్టిన మనం ఎంత శుద్ధిగా ఉండగలం? అదేం లేదు, మహిళ అని ఆ వర్షం కురియకుండా ఆపట్లేదు, గాలి కూడా వీయట్లేదు. ఎవరైనా ఎటువంటి జాతి మత భేదాలు లేవు, బద్దలు కొట్టండి వాటిని. మాదిగోడు, మాల, కాప, రెడ్డి ఇవన్నీ ఏం అవసరం లేదు. దేహము, మానవత్వం ఇది ఒక్కటే మతం. దానికి ఆధారం ఆ ఈశ్వరుడు. ఆయన అన్నీ ఇస్తాడు. నువ్వు మాదిగోని నీ మీద వర్షం కురవని అనదు, నువ్వు రెడ్డివి నీ మీద గాలి రానివ్వను అని అనదు. కాబట్టి అందరూ సమానమే, అందరిలో అపారమైన సామర్థ్యం ఉంది. ఆ రామునికి కూడా 2 కళ్ళే ఉన్నాయి, ఆ కృష్ణునికి కూడా 2 చేతులు ఉన్నాయి, ఆ ఆంజనేయునికి కూడా అదే ఉన్నాయి 2 అన్నీ. వాళ్ళలో ఏమున్నాయి అవి మనలోనే ఉన్నాయి. కానీ మనం ఆ మార్గంలో వెళ్ళకుండా సినిమాల మార్గంలో వెళ్తున్నాం, బీర్ బాటిల్ పట్టుకుంటున్నాం, మాంసం తింటున్నాం. ఇక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ మంచి వాళ్ళు. 10 మందికి చెప్పాలని నేను చెప్తున్నాను. అందరూ మంచి వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళు. ఆ ఫేస్బుక్లో వినే వాళ్ళకు అందరికీ నేను ఇది చెప్తున్నాను, ఆ వినే వాళ్ళకి. కాబట్టి మంచి గుణాలు ఉండాలి, మనలో కూడా ఆ సామర్థ్యం వస్తుంది. కొందరు యోగులు ఉన్నారు, కులకర్ణి, ఎంపీడీఓ రమేష్ చంద్ర కులకర్ణి, వాళ్ళు మా మిత్రులు కూడా, యోగా మిత్రులు కూడా. వాటర్ మీద పడుకుంటారు, అది వస్తుంది ఎప్పుడైతే మనం అదుపులో ఉంచుకుంటామో అన్నిటిని. అదేవిధంగా కొందరు గాలిలో నిలబడతారు. ఆంజనేయుడు గాలిలో కూడా వివరించేవాడు. ఆ సామర్థ్యం వస్తుంది, కానీ కాన్సన్ట్రేట్ ఓన్లీ దాని మీద పెట్టారు. సినిమాల మీద, సిగరెట్ల మీద, మద్య మాంసం మీద పెట్టలేదు ఆయన కాన్సన్ట్రేట్. ఓకే, ఇది ఆసనాలు, ఎక్సర్సైజెస్, సూర్య నమస్కారాలు, ఆసనాలు, ప్రాణాయామాలు ఇవి చేసుకోవాలి. ఇంకా ఈ ఆధ్యాత్మిక విషయాలు ఒక్కటి ఇవాళ ఒక విషయం చెప్తాను, విషయం చెప్పి ముగిద్దాం. ఒకటి ఆలోచన, కణం తిండి, ఇవి 2 చెడు అయితే జీవితం చెడు అయిపోతుంది. చెడు ఆలోచన, చెడు తిండి ఇవి జీవితాన్ని సర్వనాశనం చేసేది. ఒక్క చెడు ఆలోచన అయినా, ఒక్క అన్నం యొక్క పాచిపోయిన ఏదైనా చెడు తిండి కణం, ఆ కణం ఈ క్షణం విచారం, ఇవి 2 జీవితాన్ని పాడు చేస్తాయి. వీటిని మంచిగా ఉంచుకుంటే ఆలోచన ప్లస్ తిండి ఈ 2 బాగుంటే చాలు, జీవితం బాగుంటుంది. ఉదయం ఎప్పుడు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. ఎవరైతే సూర్యోదయం కంటే ముందు లేస్తారో వాళ్ళు సూర్యుడిలాగా మెరుస్తారు జీవితంలో. కానీ సూర్యోదయం తర్వాత ఎవరైతే లేస్తారో, ఇప్పుడు కూడా కొందరు పడుకొని ఉన్నారు, వాళ్ళలో రాక్షస గుణాలు ఉంటాయి, అన్ని దుర్గుణాలు వస్తాయి. మీకు ఒకటి అందరూ అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, చాలామంది చెప్పారు కొన్ని చోట్ల విషయాలు, వాళ్ళ అనుభవాలు, ఇంకా పుస్తకాల్లో కూడా రాసి ఉన్నాయి. బ్రహ్మ ముహూర్తం అని. బ్రహ్మ ముహూర్తం ఎప్పుడంటే 3:30 నుండి 5:30 వరకు, 5:15 వరకు అది బ్రహ్మ ముహూర్తం, అది సేఫ్ మోడ్. 5:30 తర్వాత చెడు కళలు వస్తాయి, చాలామందికి పీడ కళలు వస్తాయి. అవే పొద్దున ఏ విధంగా ఉంటే పొద్దంతా అదే ఉంటుంది, రిపీట్ అవుతూ ఉంటాయి అవే ఆలోచనలు.
కాబట్టి ఆ సేఫ్ మోడ్లో లేవాలి 5:30 లోపు. డేంజర్ మోడ్లో వెళ్ళదు 5:30, 7, 8, 9, అది డేంజర్ మోడ్. ఎంతైనా 5:30 లోపు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచిగా ఉంటారు, వాళ్ళ ఆలోచనలు బాగుంటాయి. ఒకటి ఇది బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. ఒకటి తినే వెంటనే పొద్దున లేవాలి. ఒకటి పొద్దున లేచిన వెంటనే 2 గ్లాసులు లేదా 3 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తాగాలి. దాంట్లో అలోవెరా వేయండి. అలోవెరా నేను రోజు తాగుతాను. అలోవెరా ముఖంలో ఒక తేజస్సు ఉంటుంది, చర్మ సమస్యలు రావు, జాయింట్ పెయిన్స్ రావు, ఫైబర్ ఉంటుంది దాంట్లో. అలోవెరా తెలుసు కదా, కలబంద ఇంట్లో కూడా ఉంటుంది. పతంజలి కూడా 200 రూపీస్ లీటర్ ఉంటుంది. ఇంతకుముందు 200ది 500 లీటర్స్, 1000 లీటర్స్ అమ్మేవాళ్ళు పతంజలి రాకముందు, విదేశీ కంపెనీలు అలోవెరా జ్యూస్ని. ఎప్పుడైతే స్వామి రామ్దేవ్జీ 200 అన్నారో అన్నీ దిగాయి కిందికి. ఇలా స్వామీజీ చౌక ధరల్లో అన్నీ. త్రిఫలా చూర్ణం వేరే వాటిలో 60-70 ఉంటుంది. త్రిఫలా చూర్ణం కూడా వాడాలి. పతంజలిలో 100 గ్రాములు కేవలం 30 రూపాయలు త్రిఫలా చూర్ణం వాడండి. ఓకే, పొద్దున తాగాలి, అలోవెరా జ్యూస్ తాగాలి. చాయ్ కాఫీలు మానేస్తే మంచిది. ఏఓ హ్యూమ్ తెలుసు, ఏఓ హ్యూమ్ కాంగ్రెస్ స్థాపకుడు. ఏఓ హ్యూమ్ ఆయన అన్నాడు, వేర్ ఈజ్ ద రిఫార్మర్స్ నాలెడ్జ్? ఈ దేశాన్ని మార్చే వాళ్ళ నాలెడ్జ్ ఎట్టిపోయిందంటే డ్రాన్డ్ ఇన్ టీ కప్ అన్నాడు. టీ కప్లో వాళ్ళ జ్ఞానం మునిగి చచ్చిందట. అదే సత్యం. ఛాయ్లకు కాఫీలకు దూరం ఉంటే మంచిది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు, ఇండైజెషన్ కాదు చాయ్ కాఫీలు మానేస్తే. అదొక సిగరెట్ లాంటిది, దాంట్లో నికోటిన్ ఉంటుంది. సారీ, నికోటిన్ కాదు, కెఫిన్. అది కూడా ఒక నికోటిన్ లాంటిదే. సరే, కాబట్టి అది చాయ్ కాఫీలు మానేస్తే మంచిది. ఆ ప్లేస్లో మీరు దీని కషాయం తాగొచ్చు. మన దేశంలో కషాయాలే ఉండే. బ్రిటిష్ వాళ్ళకంటే ముందు మన దేశంలో చాయ్ కాఫీలు లేవు. చౌరస్తాలో ఫ్రీగా పంచేవాళ్ళు. బానిసలు కావాలని చాయ్ కాఫీలకు, మాకు బానిసలు కావాలని చాయ్ కాఫీలు ఫ్రీగా చౌరస్తాలో పంచేవాళ్ళు వాళ్ళు ఫ్రీగా. వాళ్ళు వచ్చినప్పుడు చాయ్ కాఫీలు వచ్చినాయి. కానీ ఇంతకుముందు పారిజాత కషాయం, ఈ తిప్పతీగ కషాయం, అలోవెరా ఆమ్లా జ్యూస్ తాగేవాళ్ళు. అలోవెరా ఆమ్లా జ్యూస్ తాగండి చాయ్ బదులు. ఇవి తినండి, ఇది బాగా మంచిగా ఉంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇండైజెషన్ ఉండదు చాయ్ తాగని వాళ్ళకు. ఒకటి పొద్దున ఏ విధంగా అయితే ఎవరైతే ఇలా గోరువెచ్చని నీళ్ళు తాగుతారో వాళ్ళు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు, ఇండైజెషన్ ఉండదు. ఇది ఎప్పుడైనా అన్నం నమిలి తినాలి. ఏది తిన్నా నమిలి తినాలి. ఇక్కడ పేస్ట్ అయిపోవాలి. సపోజ్ ఇంత బుక్క ఉంది, నోట్లో వేశాను, నోట్లో వేస్తే ఇంత బుక్క నమలాలి. నమలకుండా ఇంత బుక్క మింగేశాను అనుకోండి, ఇంతే వెళ్తుందా లేదా? కానీ దాన్ని నమిలితే ఏమవుతుంది, దాన్ని లిక్విడ్ అయిపోతుంది, పరిమాణం ఏమైపోతుంది, తగ్గిపోతుంది. అటువంటిది మంచిగా డైజెస్ట్ అవుతుంది, మళ్ళా మంచిగా పోతుంది. ఏక్ బార్ రాజా ఝలక్ దిక్లాజా అని అనవసరం లేదు. టాయిలెట్లో వెళ్ళి మొత్తుకుంటారు, కొందరైతే ఏడుస్తారు పైల్స్ ఉన్న వాళ్ళు. మంట, బగబగా మంట. ఎందుకు మంట తింటున్నాడు? మిర్చి మంట తింటున్నారు. ఇటు బయటికి పోయేటప్పుడు ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. నమిలి తినాలి తిండిని. పేస్ట్ అయిపోవాలి, లిక్విడ్ అయిపోవాలి, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అలా లిక్విడ్ అయిన దాని నుండి పోషక తత్వాలు బాడీకి మంచిగా అందుతాయి. ఎప్పుడు కూడా పొట్టని ఫుల్గా నింపొద్దు, టైట్గా. ఆకలి మంట ఉన్నా కూడా ఎంత కావాలో అంతే తీసుకోవాలి, మరిగించాలి. సపోజ్ అగ్గి ఉంది, మండుతుంది, దాంట్లో మనం మండుతున్న అగ్గిలో కొంచెం ఆకులు వేస్తే పర్వాలేదు, కాలుతాయి. కానీ ఆ గుళ్ళ మొత్తం కుమ్మరిస్తే ఏమవుతుంది, అది ఆరిపోతుంది. అంతే ఆఖరి మంట కూడా అంతే, దాంట్లో కొంచెం వేయాలి. అరిగిపోయిన తర్వాత మళ్ళీ వేయచ్చు. ఉన్నాయి, అమ్మ ఏం పక్కన పెట్టదు, ఆ భార్య ఏమన్నా దాచేయదు, ఎవరికి చేయదు. అది గుర్తుపెట్టుకోవాలి. అందరికీ చెప్పండి ఈ విషయాలు. మీకు చెప్పేది మీరు అందరూ వివిధ స్థాయిల్లో ఉన్నవాళ్ళు, మీ దగ్గర ఎంతోమంది కాంటాక్ట్స్ ఉంటారు. కాబట్టి ఈ చిన్న విషయాలు చెప్పండి. నిలబడి నీళ్ళు తాగు. నిలబడి నీళ్ళు ఎవరైతే తాగుతారో వాళ్ళ మోకాలు నొప్పులు వస్తాయి. నిలబడి ఇలా నీళ్ళు తాగితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. ఇంకా నర్వస్ సిస్టమ్ పాడైతాయి, దాంతో మోకాలు పాడైతాయి, మోకాలు నొప్పులు వస్తాయి. నిలబడి నీళ్ళు తాగే వాళ్ళకు. కూర్చొని తాగండి. ఎంతసేపు పడుతుంది కూర్చోడానికి? 1 నిమిషమా, 2 నిమిషాల, 2 సెకండ్లు. ఫిట్గా ఉంటే 2 సెకండ్లలో కూర్చొని తాగొచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కూర్చొని నీళ్లు తాగాలి. ఇంకొకటి, అన్నం నమిలి తినాలి. తినేటప్పుడు నీళ్లు తాగొద్దు. చాలామంది అంటారు తినేటప్పుడు నీళ్ళు ఎలా తాగలేము, తట్టుకుంటుందని. ఎక్కడ తట్టుకుంటుంది? లిక్విడ్ అయిపోతే
తినే తిండి లిక్విడ్ అయిపోతే ఈజీగా జారిపోతుంది, తట్టుకోదు. సో ఇది రెండవది. నీళ్ళు ఎప్పుడు తాగాలంటే 40 నిమిషాలకు తాగండి. ఎవరైతే అన్నం తినేటప్పుడు నీళ్లు తాగరో వాళ్లకు మలబద్ధక సమస్య ఎప్పుడూ ఉండదు జన్మలో. అన్నం తినడం నీళ్లు తాగుతున్నారు, అది ఆరిపోతుంది మంట, ఇండైజెషన్ అవుతుంది. ఇండైజెషన్ అయింది సరిగా అలాగే ఉంటుంది. డైజెషన్ కాకుండా రసం ఏర్పడదు, రక్తం ఏర్పడదు, మాంసం ఏర్పడదు. ఫస్ట్ క్లాస్లోనే ఫెయిల్, రసంలోనే ఫెయిల్ అవుతారు. తర్వాత రక్త మాంసం ఏర్పడవు అవన్నీ. సో అలా నీళ్లు పోస్తే ఇండైజెషన్ అవుతుంది. అలా ఇండైజెషన్ అయింది మళ్ళా చిన్న పేగులు పెద్ద పేగుల నుండి బయటికి వెళ్ళదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇండైజెషన్ కాకుండా ఉండాలి అంటే అన్నం తినేటప్పుడు నీళ్లు తాగొద్దు. ఇది సరేనా? ఇవి సరిపోతాయి. 40 నిమిషాలకు నీళ్లు తాగాలి. ఇంకా సాయంత్రం కొంచెం తినాలి. యోగాకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళైతే సాయంత్రం తక్కువ తిని రండి. సాయంత్రం తక్కువ తినండి. రైస్ అయితే నేను రాత్రి ఎప్పుడు తినను, రైస్ తినొద్దు. నేను 500 600 పుషప్లు చేస్తాను, రైస్ తినను. పొద్దున ఏం తినాలంటే భోజనంలో ఏం తీసుకోవాలంటే పెసాలు నానబెట్టుకోండి. రాత్రి పెసాలు, శనగలు, వేరుశనగలు నానబెట్టుకోండి. పొద్దున వాటిని తినండి, కొంచెం సరిపోతుంది. మధ్యాహ్నం భోజనం తీస్తాను, ఒక పూట నేను భోజనం చేస్తాను, ఒక పూట. 1 बार खाया योगी, 2 बार खाया भोगी, 3 बार खाया रोगी. దీనికి ఉల్టా 1 बार टॉयलेट गया योगी, 2 बार टॉयलेट गया योगी, 1 बार टॉयलेट गया भोगी, बिल्कुल नहीं गया वो रोगी. ఇది గుర్తుపెట్టుకోవాలి. రోజుకి 2 సార్లు టాయిలెట్కి వెళ్ళాలని ఆయుర్వేదం చెప్తుంది. ఇక్కడ అవుట్ గోయింగ్ ఎంత ఫ్రీ ఉంటే ఇలా ఇక్కడ ఫ్రీ ఉంటుంది, మనసు బాగుంటుంది. ఇక్కడ ఉన్న మురికి ఇక్కడ మురికి చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. రాత్రి అందుకే తక్కువ. ఎవరైతే రాత్రి తక్కువ తిండి తింటారో వాళ్లకు పైల్స్ సమస్య ఉండదు, ఇండైజెషన్ ఉండదు. రాత్రి అసలే అన్నం తినకండి. మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళు రాత్రి అన్నం తినకుండా 1-2 చపాతీలు లేదా పాలే తాగండి. వాళ్ళకు పొద్దున మోషన్స్ ఫ్రీ అయిపోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి, ముఖ్యమైన విషయం. ఒక్కటి, ఎవరికి పాయిల్స్కి ఆపరేషన్ అవసరం లేదు, మలబద్ధక సమస్యకి టాబ్లెట్ హాస్పిటల్ అవసరం లేదు. వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం కొంచెం తినాలి, టైంకి తినాలి, రాత్రి తక్కువ తినాలి. వాళ్ళ సమస్యలు అన్నీ పోతాయి. పొద్దున తిన్నారా మళ్ళీ మధ్యాహ్నమే తినాలి, మధ్యాహ్నం తిన్నారా మళ్ళీ రాత్రికే తినాలి. ఈ మధ్యలో ఏం తినొద్దు. పొద్దున తిన్నారు మళ్ళీ 10 నిమిషాలు 20 నిమిషాలకు మళ్ళీ తిన్నారంటే ఇక్కడ ఇది డిస్టర్బ్ అవుతుంది సిస్టమ్. ఫస్ట్ రసం తయారైంది, అన్నం తినేటప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ తయారైంది, ఆ ప్రాసెస్ తయారైపోయింది. ఇక రక్తం మాంసం తయారయ్యే ప్రాసెస్ తయారైంది, మళ్ళీ డిస్టర్బ్ చేశారు. ఒక లేబర్ 9కి వెళ్ళాలి పని చేయడానికి, 9కి వెళ్ళకుండా కొందరు 9కి వెళ్ళారు, మళ్ళీ కొందరు 11కి వెళ్ళారు. 11కి వెళ్తే పని డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళని అలో చేయరు. అదేవిధంగా ఈ ఫుడ్ కూడా ఫస్ట్ తిన్నాము మళ్ళీ అలాగే ఉండాలి, ఆ ప్రాసెస్ కానివ్వాలి. మళ్ళీ మధ్యలో వెళ్తే డిస్టర్బ్ అవుతుంది, అది ఇండైజెషన్ అవుతుంది, అనేక ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. దాని నుండి ఆమ్ విష్ అని తయారవుతుంది. చేదు బేవులు పుల్లటి బేవులు వస్తాయి కదా, దానికి కారణం ఏంటంటే తిన్న తర్వాత పదే పదే ఏదో తినడం, ఫుల్గా తినడం. చేదు బేవులు పుల్లటి బేవులు, దాన్ని ఆమ్ విష్ అంటారు. ఆమ్ అంటే రోగం, విష్ అంటే విషము. రోగానికి కావాల్సిన విషయం ఏంటంటే ఆమ్ విషం, తినేటప్పుడు అవుట్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, సరేనా? ఓం ద్యౌ శాంతి, అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆప శాంతి, ఔషధయ శాంతి, వనస్పతయ శాంతి, విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవా శాంతి, సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఇవన్నీ విషయాలు పాటిస్తే ఆరోగ్యంగా ఉంటాం. అందరికీ చెప్పండి. ఇబ్బందిగా తినండి. అందరూ ఫోన్ నెంబర్ రాశారు కదా,